ఆ తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారు, అదే మరిగా బీజేపీ కూడా ముందుకు వచ్చి ముగ్గురం కలిశాం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కేంద్రం ఏ విధంగా సహకరించింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకుంటాం. 3 ప్రాంతాల్లో 3 సభలు పెడుతున్నాం. ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ ఇప్పటికే మీరు చూశారు, సంక్షేమం ఎవరూ చేయలేని కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6లో చెప్పినట్టు కాకుండా అదనంగా ఇచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, గీత కార్మికులందరికీ సహాయం చేశాం. ఇవన్నీ చేసి అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా, కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేయించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేస్తే నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు, అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్ళపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు మామూలుగా ఇన్రు. మీరు చీకొట్టారు. వెస్ట్ గోదావరి జిల్లాలో జీవితంలో ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు. అలాంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇలాంటి పనికి పాలిన పనులు చేసి ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ పట్టాలు ఇచ్చాను మీకు, నేను సంతోషపడుతున్నా. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేసి